కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథానిక బాధ్యత. వాట్సాప్ సేకరణ మరియు వినిపించమని కోరిన వారు శ్రీ రమణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఉదయం షాపు తలుపు తెరిచిన వ్యాపారి దగ్గరికి ఓ మహిళ వచ్చి చేతిలో 10 రూపాయలు పెట్టింది. ఇదిగో సార్, నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు 10 రూపాయలు ఎక్కువ తిరిగి ఇచ్చారు అంది. వ్యాపారి ఆశ్చర్యంతో చూశాడు. అది ఎప్పుడు జరిగింది అని అడిగాడు. మహిళ నవ్వుతూ చెప్పింది, నిన్న సాయంత్రం 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయల సరుకులు తీసుకున్నాను. మీరు పొరపాటున 40 రూపాయలు వెనక్కి ఇచ్చారు. 30 రూపాయలు ఇవ్వాల్సింది పోయి అన్నది. ఆ వ్యాపారి ఆ నోట్ని కృతజ్ఞతగా తలకు తాకించి క్యాష్ బాక్స్లో వేసి ఆశ్చర్యంగా అడిగాడు, అక్క, నాకు బాగా జ్ఞాపకం ఉంది, మీరు వస్తువులు కొనేటప్పుడు 5 రూపాయల కోసం బేరం ఆడారు. ఇప్పుడు 10 రూపాయల కోసం ఇంత దూరం వచ్చారా? బేరం ఆడటం మా హక్కు, కానీ ఒప్పుకున్న ధర కంటే తక్కువ చెల్లించడం పాపం. నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను, కానీ మీరు షాప్ మూసేశారు. మహిళ ప్రశాంతంగా చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వ్యాపారి. సెక్టార్ 8 నుండి. ఏమిటి, 10 రూపాయలు ఇవ్వడానికి 7 కిలోమీటర్లు నడిచి వచ్చారా? అవును, నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాలి. మహిళ సీరియస్గా సమాధానం ఇచ్చింది. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఆయన ఒక మాట నేర్పారు. ఇతరుల సొత్తు 1 రూపాయి కూడా మనకు వద్దు. మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగొచ్చు. ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. అలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి వెంటనే క్యాష్ బాక్స్లో నుంచి 300 రూపాయలు తీసి తన స్కూటర్పై బయలుదేరాడు. ఇంకో షాపుకి వెళ్ళి, ప్రకాష్ గారు, నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు 300 రూపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఇవిగో మీ డబ్బు, తీసుకోండి అన్నాడు. ప్రకాష్ నవ్వుతూ, తర్వాత ఇచ్చినా పర్లేదు కదా, ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు? అతడు సమాధానం ఇచ్చాడు, మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు. నేను చనిపోతే, దేవుడు అడిగితే, ఆ భారము నా పిల్లల మీద పడకూడదు. ఆ మాటలు ప్రకాష్ హృదయాన్ని తాకాయి. 10 ఏళ్ల క్రితం స్నేహితుడి దగ్గర నుంచి 13 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు. స్నేహితుని వద్ద 13 లక్షల రూపాయలు అప్పు చేసిన విషయం ఎవ్వరికీ తెలియదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఆ స్నేహితుని భార్య, పిల్లలు చాలా బీదరికంలో బ్రతుకుతున్నారు. ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మనసులో మెరుపులు విరిపించాయి. దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు, దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు, దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు. శిక్ష పిల్లల మీద పడవచ్చు, శిక్ష పిల్లల మీద పడవచ్చు, శిక్ష పిల్లల మీద పడవచ్చు. 2 రోజులు సరిగ్గా తిండి తినలేక, నిద్రపోలేక, చివరికి బ్యాంకులోంచి 13 లక్షల రూపాయలు తీసి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ప్రకాష్ ఆమె కాళ్లకు వంగి దండం పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె చేతిలో 13 లక్షల రూపాయలు చెక్కు పెట్టి, ఇది మీ భర్త డబ్బు, నా మనసు నేడు తేలికైంది అన్నాడు. తన కష్టాల మధ్య ఇంత పెద్ద మొత్తం చేతిలోకి రావడంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. తన పిల్లలను చూసి చెప్పింది, దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు, కానీ తప్పక చేస్తాడు. అవును, నిన్న 10 రూపాయలు ఇచ్చేందుకు 2 సార్లు వచ్చినది అదే మహిళ. బాధ్యత, నిజాయితీ, ధర్మం, ఇవి మనిషిని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. దేవుడు పరీక్షిస్తాడు, కానీ వదలడు. మీరింతవరకు బాధ్యత కథానిక విన్నారు.
వాట్సాప్ సేకరణ వినిపించమని కోరిన వారు కాకినాడ నుంచి కథాస్రవంతి శ్రోత శ్రీ రమణ, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి